20 ఏళ్లుగా కోమాలో ఉన్న సౌదీ యువరాజు అల్ వలీద్ బిన్ ఖలీద్ బిన్ కన్నుమూశారు. ఒక ప్రమాదం తర్వాత దాదాపు 20 ఏళ్లుగా కోమాలో ఉన్న ఆయన సుదీర్ఘ పోరాటం తర్వాత చనిపోయారని గ్లోబల్ ఇమామ్స్ కౌన్సిల్ తెలిపింది. ఈ విషాద ఘటన నుంచి ఆ కుటుంబం త్వరగా కోలుకునే ధైర్యం భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. అల్ వలీద్ తండ్రి బిన్ తలాల్ అల్ సౌద్ కూడా మృతి విషయాన్ని ట్విట్టర్లో తెలిపారు. అల్ వలీద్ బిన్ ఖలీద్ బిన్ స్లీపింగ్ ప్రిన్స్ గా వార్తల్లో నిలిచారు. అల్ వలీద్ 1990లో జన్మించారు. బ్రినట్లోని మిలిటరీ కాలేజ్లో చదువుతుండగా 2005లో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు రియాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ట్యూబ్ ద్వారా ఆహారం అందించేవారు. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నప్పటికీ కోలుకునే అవకాశం లేదని భావించి 2015లో దాన్ని తొలగించాలని డాక్టర్లు సూచించారు. అయితే ఏదైనా అద్భుతం జరగొచ్చనే ఆశతో ఆయన తండ్రి అందుకు నిరాకరించారు.